హలో హాయ్ అండి. కోవేట్‌లో గొర్రెల సంతకెళ్దామా? గొర్రెల సంత అంటే ఇదేనండి. బావుందా? ఏంటి గొర్రెల సంత అంటున్నాను అనుకుంటున్నారా? ఏమీ లేదండి. మన ఇండియాలో సండే మార్కెట్‌కెళ్ళి ఫ్రెష్‌గా మటన్ తెచ్చుకుంటాం కదా! సండే వస్తే. మనం ఇలా తింటాం. వీళ్ళకి సండేలు గట్టా ఉండి ప్రతిరోజు తింటారనుకో. వీళ్ళకి ప్రతిరోజు మాంసం లేకుండా అస్సలు ఉండరు. ఇట్లా ప్రతిరోజు నీసు కావాలి. కానీ అంటే ఫ్రిడ్జ్‌లోయి కాకుండా ఫ్రెష్‌గా తినాలంటే ఇక్కడికొస్తారనమాట. ఇక్కడ కొనుక్కుంటారు. ఒక గొర్రె వచ్చి 120 దినార్లు. 120 దినాలంటే మన ఇండియా కరెన్సీలో 25,000 ఉండొచ్చు, 26,000 ఉండనమాట. అంటే నా సాలరీ ఒక్కరోజు నెల నెల రోజుల సాలరీ అనమాట అది. అంటే అలా గొర్రెని కొనుక్కొని తెచ్చుకొని ఇక్కడ తీపిచ్చుకుంటారు. మొత్తం ఒలిపిచ్చేసి తొక్క తీసేసి అలా ఒకవేళ మేకను అదే గొర్రె కావాలంటే అలా వండించుకోవాలంటే అలా వండించుకుంటారు. లేదు మాంసం నరికించుకోవాలంటే నరికించుకుంటారనమాట. నరికించుకొని పట్టుకెళ్తారు. ఇదేనండి కువైట్‌లో గొర్రెల సంత అంటే. ఎలా ఉందండి కువైట్‌లో గొర్రెల సంత? మన ఇండియాలో హాఫ్ కిలో మటన్ కొనుక్కోవడానికి మనం చాలా కష్టపడతాం. చాలా బాధలు పడతాం. డబ్బున్న వాళ్ళైతే ఎలాగన్నా కొనుక్కుంటారు. కొంచెం మధ్య రకాలు కొనుక్కోలేము కదా! కువైటోళ్ళు ఏంటండి జ పార్టీలు ఎన్నన్నా చేసుకుంటారు. వాళ్ళకేంటి ఇక్కడ డబ్బు అంత విలువ మన డబ్బు కన్నా. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి